పద్మవ్యూహంలో అభిమన్యులాగా ఆయన పరిస్థితి తయారైంది అని సగం సగం తెలుసు ఆయనకు, పూర్తిగా తెలుసుకోవాలి. నిజంగానే తెలుసు కావచ్చు, కానీ అక్కడ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి వాళ్ళ పాలసీకి అనుగుణంగా ఆయన మాట్లాడాలి. ఆయన అంటే నాకు పూర్తి గౌరవం. బట్ కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయడం వల్ల తెలంగాణలో గ్రౌండ్ వాటర్ మీద ప్రెజర్ తగ్గుతుంది. గ్రౌండ్ వాటర్ అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్, దాన్ని తప్పనిసరి అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు తీయకూడదు. ఇప్పుడు మీరు పంపులు ఆన్ చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడతారు. తెలంగాణలో గతంలో ఏనాడు కూడా 90% భూగర్భ జలాల మీద ఆధారపడ్డ చరిత్ర లేదు. సమైక్య రాష్ట్రంలో కూడా 86% హైయెస్ట్. పంటలు పండుతాయి, ఇంకో 1-2 ఇయర్స్ పండుతాయి, పంపులు ఆన్ చేయకపోయినా పండుతాయి. కానీ భూగర్భ జలాలు రోజు రోజుకు డిప్లీట్ అవుతాయి. మళ్ళీ పెరుగన్నంలో పురుగు మందు కలుపుకునే పరిస్థితి రైతులకు వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా, బోర్లు ఎండిపోకుండా, బావులు ఎండిపోకుండా ఉండాలి అని అంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. ఆన్ చేసి ఏం చేయాలి? మళ్ళీ ఓ మాట అన్నాడు ఆయన, మళ్ళీ సముద్రంలోకి వదిలేయాలనా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పైనుంచి వరదలు వదిలేయాలా అన్నాడు. ఇప్పుడు నువ్వు గోదావరిలో నీళ్లు పెట్టుకుంటే ఒక 10-15 టీఎంసీలు కిందికి పోతాయి అనుకుందాం. ఒకవేళ శ్రీరామ్ సాగర్లో నింపితే కిందికి పోతాయని అనుకుందాం. బట్ నువ్వు ఎల్లంపల్లికి తరలించి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్, అక్కడి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, అక్కడి నుంచి రంగనాయక సాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, దాదాపు 100 టీఎంసీలు, ఆ 100 పైనే 120-130 టీఎంసీలు అవలీలాగా ఎత్తిపోసి నిల్వ చేసి, ఒకవేళ వర్షాలు వస్తున్నాయని తెలిసినప్పుడు, వరదలు వస్తున్నాయని తెలిసినప్పుడు, శ్రీరామ్ సాగర్ రాత్రి అయితే నిండదు కదా. ఎప్పుడైతే ఫ్లో బాగుందో పైనుంచి కడెం నుంచి ఎల్లంపల్లికి, అప్పుడు ఏం చేయాలి? ఈ నదిలో ఉన్న ఈ 10-15 ఇప్పుడు మేడిగడ్డ దగ్గరనైతే స్టోర్ చేయలేరు. అన్నారం కెపాసిటీ, సుందిల్ల కెపాసిటీ ఎంత ఉన్నా కూడా అక్కడ నిల్వ చేసేది అక్కడో 5 టీఎంసీలు, అక్కడో 5 టీఎంసీలు. ఎందుకంటే ఎడప్ రావడానికి, ఎత్తిపోసుకోవడానికి ఎడప్ రావాలి. ఈ 10 టీఎంసీలు 3-4 రోజులలో ఎత్తిపోయచ్చు కదా, 5 రోజులలో ఎత్తిపోయచ్చు కదా. రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎంటీ చేయొచ్చు కదా. లేదు, ఎట్లాగే ఎత్తిపోసినా కూడా అందులో పట్టేటట్లేవు, అది నిండిపోయి ఉన్నాయి అన్నీ, ఇంకా వరదకు పోవాల్సిందే అవి కూడా అని అనుకుంటే వదిలేయి. ఓ 100 టీఎంసీల కోసం ఓ 10 టీఎంసీలను సాక్రిఫైస్ చేయొచ్చు కదా. ఎద్దేవా చేసి మాట్లాడేందుకు?